ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లేవీకాండము 26వ అధ్యాయము 4వ వచనం. మీ వర్షాకాలములో మీకు వర్షమిచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. ఆమేన్. రైతుకు వర్షం ఎంత ముఖ్యమో మన జీవితాలకు దేవుని ఆశీర్వాదం అంత ముఖ్యం. వర్షం లేకపోతే భూమి బీడబారుతుంది, పంట పండదు. అట్లాగే దేవుని కృప లేకపోతే మన జీవితాలు మోడుబారతాయి, మనము ఫలించలేం. అయితే ఆయన ద్వారా మనము ఆశీర్వదింపబడాలి. దాని కొరకు సరైన సమయం కొరకు మనం వేచి చూడాలి. రైతు ఎలాగైతే వర్షము కోసము, ఆ వర్షాకాలము అనే తగిన సమయము కోసము ఎదురు చూస్తూ ఉన్నాడో, అట్లాగే దేవుని ద్వారా ఆశీర్వాదము పొందుకోవాల్సిన మనము ఆ ఆశీర్వాదము పొందుకునే సమయము వరకు మనము కూడా వేచి చూడాలా. మీకు కావలసిన, అంటే ఈ పంటకి కావలసిన వర్షాన్ని మీ వర్షాకాలంలోనే నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. అప్పుడు ఆ పంట పండాలంటే వర్షాకాలంలోనే పడాల. ఎండాకాలంలో పడేవానుకో, లేకపోతే మంచు ఉన్నటువంటి ఆ కాలంలో పడేవానుకో ఆ పంట పండదు. ఆ పంటకి నీరు అవసరమైన ఆ సందర్భంలోనే ఆ వర్షము కురిస్తే ఆ పంట పడుతుంది. ఆ పంటకి నీరు అవసరం లేని సమయం కంటే ముందుగా కానీ, నీరు అవసరం లేని సమయం కంటే తర్వాత కానీ వర్షము పడినా కూడా ఉపయోగం లేదు. పంట పండాలంటే ఖచ్చితంగా దానికి నీరు అవసరమైన సందర్భంలో వర్షం పడాలి. ఆ తగిన సమయమున దేవుడు మన భూమిని, మన పంటలను పండించటానికి ఆ సరైన సమయాన వర్షాన్ని ఇస్తానంటున్నాడు. అట్లాగే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనము కూడా తగిన సమయము వరకు వేచి చూడాలి. ఆయన మన జీవితంలో తగిన సమయాన్ని ఖచ్చితంగా మనకి ఆ ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆ మేలును జరిగిస్తాడు. మనం ఏదైతే దేవుడిని అడుగుతూ ఉన్నామో, ఏదైతే దేవుడిని కోరుకుంటూ ఉన్నామో అది ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆ తగిన సమయం కోసం మాత్రం మనము వేచి ఉండాలి. మనము ఈలోపే మన విశ్వాసం కోల్పోవటం కానీ, మన నమ్మకాన్ని కోల్పోవటం కానీ మనము చేయకూడదు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే అది ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మనం అనుకున్నప్పుడు జరుగుతుందా లేదనేది మనకి తెలియదు. మనం కోరుకున్నప్పుడే జరుగుతుందా లేదనేది మనకి తెలియదు. ఆయన ఇష్టం. మన జీవితంలో ఎప్పుడు ఏ ఆశీర్వాదం రావాలో అది ఆయన ఇష్టం. ఎప్పుడు ఏ ఆశీర్వాదము వస్తే మన జీవితానికి బాగుంటుందో, దాని ద్వారా మనం అభివృద్ధి చెందుతామో అప్పుడే అది ఇస్తాడు దేవుడు. మనం కోరుకున్నామని వెంటనే ఇచ్చేయడు. మనం కోరుకుంటున్నాం కదా అని లేట్ చేద్దామని అనుకోడు. తగిన సమయం ఉంటుంది. ఆ తగిన సమయంలోనే దానిని మన జీవితంలోకి అనుగ్రహిస్తాడు. ముందుగానే రాదు, అట్లాగని లేటు అవ్వదు. తగిన సమయం, దేవుడు ఒక సమయాన్ని దానికోసం వెచ్చించి ఉంటాడు. ఆ సమయమునే మన జీవితంలోకి ఆశీర్వాదం వస్తుంది. ఆ పంటకు కావాల్సిన ఆ నీరు ఎలాగైతే తగిన సమయాన దేవుడు ఆ పంట మీదకి, ఆ భూమి మీదకి రప్పిస్తూ ఉన్నాడో, అట్లాగే మన జీవితంలో మనకి కావలసిన ఆశీర్వాదమును తగిన సమయమున దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆమేన్.